హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ గురించి తెలుసుకుందాం. ఐసీయూ డోర్ తెరుచుకుని డాక్టర్ రావు బయటికి రాగానే లేచి నిలబడ్డారు నీలిమ, శేఖర్లు. గ్రానీ ఎవరు అడిగాడు రావు. మా అమ్మగారు అని శేఖర్ నోటి నుండి, మున్నా సెట్ డాగ్ అని నీలిమ నోటి నుండి ఒకేసారి జవాబులు వచ్చాయి. నొసలు చిట్లించాడు రావు. మీకు అసలు మున్నా పరిస్థితి అర్థం కావడం లేదు. హై ఫీవర్ కంట్రోల్ కావడం లేదు. ఆ పిల్లాడి మానసిక పరిస్థితి కూడా బాగోలేదు. అలాగే ఉంటే వాడు కోమాలోకి జారిపోయే ప్రమాదం ఉంది. మిస్టర్ శేఖర్, నా రూమ్కి రండి అంటూ తన విశ్రాంతి గదిలోకి వెళ్ళిపోయాడు. కోమా అనగానే చిన్న కేక పెట్టి వెక్కి పడుతున్న భార్య వైపు ఒకసారి చూసి రావు గదిలోకి నడిచాడు. శేఖర్, చెప్పండి, ఏం జరిగింది? ఆ పసివాడి మానసిక వేదనకు కారణమేంటి? కుర్చీ ముందుకు జరుపుతూ అడిగాడు రావు. నిట్టూరుస్తూ చెప్పడం మొదలుపెట్టాడు శేఖర్. ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో కొడుకు శేఖర్కు ఉన్నత విద్య చెప్పించి తాను ఇష్టపడిన నీలిమను కోడలుగా తెచ్చుకున్నారు రాజలక్ష్మి ప్రసాద్ దంపతులు. చిరక 5 అంకెల జీతాలతో హోదా అంతస్తుకు పెంచుకొని సుఖంగా ఉన్న కొడుకు కోడళ్లకు దూరంగా పల్లెటూరులో కొద్దిపాటి సేద్యం, లంకంత ఇల్లు, వాకిలిలో తాము తిని నలుగురికి పెడుతూ ప్రశాంతంగా జీవిస్తున్న వారి బతుకుల్లో పిడుగుపడింది. హఠాత్తుగా గుండె నొప్పితో తనువు చాలించాడు ప్రసాద్ తండ్రి. అంత్యక్రియలు పూర్తి చేసి ఒంటరి అయిన తల్లిని తనతో పాటు తీసుకొచ్చాడు శేఖర్. ఆమె రాక నీలిమకు గిట్టకపోయినా చిన్నారి మున్నాకు బ్రహ్మానందం అయింది. ఇది వరకు తల్లిదండ్రులు ఎవరి జాబుకి వారు వెళ్ళిపోయి వాడిని స్కూల్లో దింపేవారు. 4ంటికి స్కూల్ వదిలేస్తే మున్నా ఒక్కడు ఇంట్లో పని మనిషి పెట్టిన టిఫిన్ తిని పాలు తాగి హోంవర్క్ చేసుకుంటూ టీవీ చూస్తూ వీడియో గేమ్స్ ఆడుకుంటూ 7 దాకా గడిపేవాడు. అలసిపోయి ఇంటికొచ్చిన నీలిమ, శేఖర్ ఏదో కాస్త తినక డిన్నర్ కానిచ్చి 9 గంటలకల్లా గాఢ నిద్రలో మునిగిపోతే తన గదిలో మున్నా నిద్ర రాక ఒక్కడే సతమతమయ్యేవాడు. గ్రానీ వచ్చాక వాడి రొటీన్ మారిపోయింది. వాడికి రాజలక్ష్మి, ఆవిడికి వాడు ప్రాణ స్నేహితులైపోయారు. కథలు, కబుర్లు, పాటలు, పద్యాలు, ఆటలు, పాటలు, రోజులు క్షణాలై గడుస్తున్నాయి. భర్త వియోగంతో ఒంటరిదైన రాజలక్ష్మి మున్నా సహచర్యంతో కోలుకోసాగింది. ఇక మున్నా ఆమెదే లోకంగా అల్లుకుపోయాడు. నిద్ర వచ్చే వరకు గ్రానీ పొట్టకి ఆనుకొని ఆవిడ చెప్పే కథలకి ఊ కొడుతూ శతక పద్యాలు వల్లే వేస్తూ హాయిగా పెరుగుతున్నాడు. నీలిమకి ఇదంతా కలవరంని కలిగించింది. ఇంట్లో అంతా ఒకటే, తను వేరు చేసినట్టు, మున్నా తనకి దూరమైపోతున్నట్లు ఫీల్ అవుతూ అసంతృప్తిని వెళ్ళగక్కసాగింది. క్రమంగా అత్తాకోడళ్ల మధ్య అంతరాలు పెరిగాయి. సూక్ష్మబుద్ధి, సంస్కారి అయిన రాజలక్ష్మి కోడలికి తాను ఇక్కడ ఉండడం ఇష్టం లేదన్న విషయం అర్థమైంది. భర్త సంవత్సరీకంకు ఇంటికి వెళ్ళిన ఆమె తనకి సిటీలో తోచడం లేదని, ఇక్కడే ఇల్లు వాకిలి కనిపెట్టుకుని ఉండిపోతానని చెప్పేసింది కొడుక్కి. మనవడి కన్నీళ్లు కరిగించినా ఆత్మగౌరవం కోసం కఠినంగా ఉండిపోయింది ఆమె. తల్లికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి సిటీకి చేరాడు ప్రసాద్. నీలిమ రిలీఫ్గా నిట్టూర్చింది. కానీ మున్నా స్తబ్దుగా ఒంటరిగా అయిపోయాడు. ఎటు చూసినా గ్రానీ జ్ఞాపకాలే. చదువులో వెనకపడ్డాడు. వాడిని కాస్త మార్చడానికి పుట్టినరోజు ముద్దొచ్చే బుల్లి కుక్కపిల్లను కొనిచ్చింది నీలిమ. అస్తమానం దాన్ని ఎత్తుకు తిరుగుతూ దాన్ని నాయనమ్మ కబుర్లు, ఆవిడ నేర్పిన పద్యాలు, పాటలు వినిపిస్తుండేవాడు. కొద్దిగా కోలుకున్న కొడుకును చూసి సంతోషించారు నీలిమ, ప్రసాదులు. క్రమంగా కుక్కపిల్లనే గ్రానీ అని పిలవడం మున్నాకి అలవాటైపోయింది. ఒక రోజున పార్కులో పరిగెత్తుతూ బాల్ ఆడుతున్న గ్రానీ విసురుగా వచ్చిన స్కూటర్కి గుద్దుకొని అక్కడికక్కడే చచ్చిపోయింది. కెవ్వున అరిచి పడిపోయాడు మున్నా. ఆ రోజు నుంచి విపరీతమైన జ్వరం, జంప్ అంటూ, గ్రానీ అంటూ కలవరింతలు. క్రమంగా పరిస్థితి విషమించి ఐసీయూ పాలయ్యాడు పసివాడు. సిటీలో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ అయినా మార్పు లేదు. వెంటనే మీ అమ్మగారిని పిలిపించండి, మున్నాది మనోవ్యాధి. ఈ రోజుల్లో ఎంతోమంది ముక్కుపచ్చలారని పసిబిడ్డలు ఒంటరితనంతో, ప్రేమ రాహిత్యంతో ఇలాగా మనోవ్యాధిగ్రస్తులు అవుతున్నారు. బిడ్డకు కావాల్సింది ఖరీదైన స్కూల్లో చదువులు, కార్లు, మొబైల్స్, ప్యాకెట్ మనీ కాదు, ఆప్యాయత, స్నేహం, సాన్నిహిత్యం. ఇందులో పేరెంట్స్ బాధ్యత ఎంతవరకు మీరు తప్పని నేను అనడం లేదు. నేటి కాలంలో తల్లిదండ్రి ఇద్దరు ఉన్నత ఉద్యోగాలతో, ఉరుకు పరుగుల జీవితాలతో బిడ్డలను ఆయాలకు అప్పగించి వదిలేస్తున్నారు. మీ అమ్మగారు అందించే ప్రేమకు, స్నేహానికి దూరం కావడం మున్నా పసిహృదయం తట్టుకోలేకపోయింది. డబ్బుతో అన్నీ కొనలేము మిస్టర్ శేఖర్, అనునయంగా చెప్పాడు రావు. నీలిమ ఏమన్నా సరే ఇక అమ్మ ఎప్పటికీ తనతోనే ఉంటుంది దృఢంగా అనుకుంటూ బయటకు వచ్చిన శేఖర్ ఆగిపోయాడు.
ఎదురుగా నీలిమ మొబైల్లో మాట్లాడుతోంది. ఆమె కళ్ళ నుండి నీళ్లు జారుతున్నాయి. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు సూటిపోటి మాటలతో మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించి నాకు పుత్రభిక్ష పెట్టండి. ఇక మొన్న నా బిడ్డ కాదు, మీ బిడ్డే. వాడి పూర్తి పెంపకం మీదే. త్వరగా వచ్చేయండి ప్లీజ్ అంటూ ఏడుస్తున్న భార్యను దగ్గరకు తీసుకుని మొబైల్ అందుకున్నాడు. అమ్మ రావడానికి ఏర్పాట్లు చేయడానికి శేఖర్. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.